నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆగస్టు 25 నుండి డిజిటల్ రైస్ కార్డుల పంపిణీ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి గంబూసియా చేపలతో దోమల నివారణ మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెనాలి పట్టణ స్థానిక చిండావూరులోని సత్యనారాయణ పార్క్ నందు మలేరియా ఫైలేరియా శాఖల వారి సహకారంతో మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వా యేసుబాబుతో కలిసి చెరువులో గంబూసియా చేపలను మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక విడుదల చేశారు. ఈ సందర్భంగా తాడిబోయిన రాధిక మాట్లాడుతూ నిల్వ నీటిలో దోమలు గుడ్లు పెట్టడం ద్వారా అభివృద్ధి చెంది తద్వారా పెద్ద దోమలుగా తయారవుతాయని ఈ దోమలు వివిధ రకాలైన వ్యాధుల వ్యాప్తికి కారణం అవుతాయని తెలిపారు. అటువంటి నిల్వ నీటిలో ఈ గంబూసియా విడుదల చేయటం వలన అవి దోమ లార్వాలను తినటం వలన పెద్ద దోమల ఉత్పత్తి తగ్గిపోతుందని తద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. తెనాలి పట్టణంలో గల వివిధ నీటి కుంటల్లో చెరువులలో ఈ గంబూసియా విడుదల చేయటమైందని తెలిపారు. ఈ రోజున చింద్రావూరు పార్క్ నందు సత్యనారాయణ పార్క్ దగ్గర ఈ గంబూజా ఫిష్ అనేది వేయటం జరిగింది. ఈ దోమల నివారణ చాలా తగ్గిస్తుంది కాబట్టి ఈ చేపని ఈ చెరువులో వేయటం జరిగింది. ఇక్కడే కదండి, ఇంకా ఎక్కడే పార్క్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ పార్కుల్లో నిలవన్న చోట ఎక్కడైతే పంట కాలువలు కానీ ఏదైనా కానీ ఆయిల్ బాల్స్ లాంటి ఈ దోమలు అనేది పెరగకుండా ఉండటానికి ఈ చెరువుల్లో కానీ ఇలాంటి నీళ్ళ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వేయమని మా హెల్త్ ఆఫీసర్కి కూడా చెప్పడం జరిగింది. దానిలో సందర్భంగా ఈ రోజున మా అధికారులు కమిషనర్ గారు అందరూ రావడం జరిగింది. అలానే మనము వార్డుల్లో కూడా వెళ్తుంటే చాలా వరకు ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ దోమల మూలాన. ఇంట్లో మన చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉంచుకోవాలండి. అలానే ఫ్రిడ్జ్లో కానీ పాత వస్తువుల్లో కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ కుండీల్లో ఎక్కువగా కుండీల్లో నీట నిలవంటానా ఈ దోమలు అనేది కూడా పెరుగుద్ది కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మువ్వా యేసుబాబు, పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, గ్రామీణ సబ్ యూనిట్ అధికారి వంగల పున్నారెడ్డి, ఆరోగ్య విస్తరణాధికారి అందె బాలచంద్రమౌళి, SHIG రవికుమార్, మలేరియా సూపర్వైజర్స్, వారి సిబ్బంది, శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘం పట్టణంలో కన్నా SN పార్క్ రోడ్లో గల సత్యనారాయణ లేక్ పార్క్ నందు మరియు ఇతర చెరువులందు కూడా 2 రోజుల నుంచి గంబూసియా ఫిష్లని వేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల దోమల వ్యాప్తి బయోలాజికల్గా మనం ఏ రకమైన చర్యలు లేకుండా రసాయన చర్యలు కానీ ఏమి లేకుండా డైరెక్ట్గా చేపల దోమల లార్వాని ప్యూపాని రెండింటిని మనం నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. దానిలో ఇది ఎక్కువగా యూజ్ చేసుకుంటే మనం మన నీటి కుంటలు కానీ చెరువులు కానీ ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో కనుక ఈ చేపలను వేసుకోవడం వల్ల మనం అడల్ట్ దోమ అంటే పెద్ద దోమగా మారక ముందే మనం వీటిని నివారణ చేసుకోవచ్చు. కాబట్టి ఇవి పట్టణంలో ఈ రకమైన ఏర్పాట్లు మన మలేరియా డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేయటం, దానికి మన గౌరవ చైర్పర్సన్ గారు అట్లాగే హెల్త్ ఆఫీసర్ గారు ఇతర సిబ్బంది మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసి టౌన్లో విస్తృతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దోమల నివారణలో భాగంగా మనం ఈ చంద్రావూరు సత్యనారాయణ SN పార్క్లో గంబూసియా ఫిష్లను వదలటం జరిగింది. సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి దోమల లార్వాలను తింటాయి. సో ఇది ఒక బయలాజికల్ మెథడ్ ఆఫ్ మస్కిటో కంట్రోల్. ఎలాంటి రసాయనాలు వాడకుండా ఈ చేపల ద్వారా మనం దోమల ఉత్పత్తిని నివారించవచ్చు. సో ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రతిరోజు 180 నుంచి 300 దోమల లార్వాను తింటాయండి ఒక్కొక్క చేప. సో ఈ చేప ప్రతి 21 రోజులకు 15 చేపలను ఉత్పత్తి చేస్తుంది. తర్వాత ఎక్కువ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా ఈ చేపలు బతుకుతాయి. తర్వాత ఈ చేపలు ఎక్కువ లోతు తక్కువ ఉన్న నీళ్ళల్లో కూడా బతుకుతాయి. 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఈ చేపలు బతుకుతాయి. సో ఈ మలేరియా దోమల నివారణలో భాగంగా మనం ఈరోజు ఇక్కడ ఈ చేపలను వదలటం జరిగింది. ఈరోజు తెనాలి పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో
గాంబుషియా చేపలను మనం విడుదల చేయడం జరిగింది. ఈ గాంబుషియా చేపల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీటిలో ఉన్నటువంటి దోమలు గుడ్లు నీటిలో పెడతాయి, అవి లార్వాగా మారుతాయి. ఆ లార్వాలు ఇలా ఉంటాయి. ఈ లార్వాలని అవి ఏం చేస్తాయంటే గాంబుషియా చేపలు తినేస్తాయి. ఒక చేప వచ్చేసి ఒక రోజుకి 180 నుంచి 300 దోమలు లార్వాలను తినేస్తాయి. ఎప్పుడైతే లార్వాలను తినేసాయో దోమలుగా తయారు కాకముందే చనిపోవడం వలన దోమల యొక్క సంఖ్య తగ్గి దోమల ద్వారా వ్యాపించి వివిధ రకాలైన జబ్బులైన మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గునియా కానీ, బోధకాలు కానీ, లేకపోతే మెదడువాపు వ్యాధి కానీ, జికా వైరస్ కానీ ఇలాంటి అన్ని రకాల వ్యాధులను కూడా మనం సింపుల్గా కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మనం మలేరియా డిపార్ట్మెంట్ తరఫున నిడిబ్రోలో ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసుకొని ఈ గాంబుషియా చేపలను తెచ్చుకొని తెనాలి పట్టణంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో నిల్వ ప్రదేశాల్లో నిన్న విడుదల చేశాము, ఈరోజు కూడా విడుదల చేశాము. ఈ చేప ఏంటంటే ఎక్కువ సైజు పెరగదు, మినిమం 4 నుంచి 7 సెంటీమీటర్స్ మాత్రమే పెరుగుతుంది. ఇది అత్యంత ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. మిగిలిన చేపలు చనిపోతాయి కానీ ఇది 42 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా తట్టుకుంటుంది. అదేవిధంగా లోతు తక్కువగా ఉండి ఆక్సిజన్ తక్కువగా ఉన్న వాటర్లో కూడా ఇవి ఈజీగా బతికేస్తాయి. ఇవి సంతతిని కూడా తొందరగా ఉత్పత్తి చేసుకోవడం వలన మనం కొన్ని చేపలను వదిలినా కానీ అవి మరింత ఎక్కువ చేపలుగా తయారై ఎక్కువ లార్వాలని తినేసి దోమల యొక్క సంఖ్యని మనకు తెలియకుండానే తగ్గించేస్తాయి. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉపయోగించుకోకుండా జైవిక విధానం ద్వారా ఇది బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని జ్వరాలు కంట్రోల్ చేయడానికని ఉపయోగించాము. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ చిరంజీవి తెలిపారు. వర్షాకాలంలో ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదాలు సంభవించకుండా వాటిని కొట్టివేస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎటువంటి వ్యర్థాలను వేయరాదని సూచించారు. పనిచేయని విద్యుత్ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను అమరుస్తున్నట్లు తెలిపారు. సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించాలని విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. వర్షాలకి చెట్లు పెరుగుతూ ఉంటాయి, చెట్లు పెరిగి వైర్ల మీద టచ్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే షాక్ కొట్టడం కానీ ఆ వైర్లు తెగి కింద పట్టడం కానీ రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటికి మా స్టాఫ్ ఎప్పటికప్పుడు అటెండ్ అవుతూ ఆ ట్రీ కటింగ్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా మీ ప్రదేశాల్లో ఇంకేదైనా ప్రమాదకరంగా ఇలాంటివి కనుక అబ్జర్వ్ చేస్తే విద్యుత్ తీగల మీద చెట్లు పడినట్టుగా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కన్సర్న్డ్ ఆఫీసుల్లో మా విద్యుత్ కార్యాలయం ఉంటాయి, మా స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి తెలియజేస్తే కనుక ప్రమాదాలు జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకుంటాము. తర్వాత ట్రాన్స్ఫార్మర్ల దగ్గరండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. కొన్ని ప్రదేశాల్లో ఈ చెత్త కానీ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మా స్తంభం ఉంటుంది, పొదుగ్గా ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని తీసుకెళ్ళి అక్కడ పోస్తూ ఉంటారు. వాటి వల్ల చాలా ప్రమాదంతో పాటు అవన్నీ అక్కడ కాగితాలు అవి వేయటం వల్ల ఇలాంటివన్నీ కూడా వేయటం వల్ల పశువులు అక్కడికి వెళ్ళి అవి తింటాయి. తినడానికని పశువులు వెళ్తాయి అన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ మా ఫీజ్ బాక్సులు కానీ కరెంటుకు సంబంధించిన ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి కూడా ప్రమాదం జరగవచ్చు. అందుకని అక్కడ కూడా మీరు ఇలాంటి వేయకూడదు. ప్రమాదం మనుషులతో పాటు పశువులకు కూడా జరుగుతుంది. ఇది కూడా గుర్తించి అక్కడ ఈ మా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర అడ్డమైన చెత్త చెదారాలన్నీ కూడా వేయకుండా ఉండాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత మీ ఇళ్లలో పనిచేయని మీటర్లు ఉంటే కనుక, అంటే మీటర్లో కన్జంప్షన్ రాకోకుండా ఉంటే కనుక అవి డిపార్ట్మెంట్ ఖర్చులతోనే ఫ్రీగా మారుస్తాము. మీరు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. జనరల్గా మా దగ్గర అకౌంట్ ఉంటుంది, అవన్నీ కూడాను మారుస్తాము. అలా కాకోకుండా ఇంకేదన్నా మార్చని మీటర్లు ఉంటే కనుక మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేస్తే మేము ఫ్రీగా మారుస్తాము అన్నమాట. అది కాకోకుండా బిల్లులు కూడా ఇన్ టైంలో కట్టాలి. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో బిల్లు కట్టేయాలన్నమాట. లేకపోతే ఏంటంటే డిస్కనెక్షన్కి వస్తుంది. వచ్చినప్పుడు మా వాళ్ళు ఏదో టైంలో వెళ్ళి ఫీజులు అవుతారు, లేదా స్తంభం మీద కట్ చేస్తారు. మీరు అప్పుడప్పుడు పరిగెత్తుకుని బిల్లు కట్టినా కానీ మళ్ళీ వీళ్ళు కరెంట్ రెస్టోరేషన్ చేయడానికి మీకు టైం పడుతుంది. ఆ టైం సాయంత్రం అయితే కనుక మా వాళ్ళ స్తంభాలు ఎక్కరు, మళ్ళీ నైట్ అంతా ఇబ్బంది పడతారు. అందుకని బిల్లు ఇవ్వగానే ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి. తెనాలి పురపాలక సంఘం పరిధిలోని 25వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలో పడవేయరాదని ఆమె సూచించారు. కాలువలపై ఆక్రమణలు తొలగించి మురుగు తీసే విధంగా ఉంచాలని చెప్పారు. కార్యక్రమంలో 25వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన రామయ్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
లైట్ తీసి చూడండి, 4 నెలలు అయింది అంతే ఉంది. ఈ బండ్ల కింద నాకు తెలిసి ఉంటుందండి. 25 వార్డులకు రావటం జరిగింది శానిటేషన్ మీద. ఇక్కడికి వచ్చేసి ఈ బండల కింద సిల్ట్ అనేది పెరిగిపోతుంది. ఈ బదిలీ వర్కులను పెట్టి మేము ఆ బండలన్నీ తీపిచ్చి ఎక్కడైతే కలవాట్లు ఉన్నాయో ఆ కలవాట్ల కాడ క్లీన్ చేపిస్తడం జరుగుతుంది. ప్రజలకి మేము అందుబాటులో ఉంటున్నాం. ఈ వార్డులో వచ్చేసి లైట్లు లేదని చెప్పాను, అది కూడా త్వరలో నేను వేపిస్తానని చెప్తూ జరిగింది. అలానే ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ఈ కాలువల్లో అనేది వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అందించాలని కోరుతున్నాం. ఏ రోజైనా మేము ఈ వార్డుల్లోకి వెళ్తున్నా కూడా ఎక్కువగా ఎంక్రోచ్మెంట్ ఈ కాలువల మీద బండలు ఒకటి స్లాపులు ఒకటి వేయటానా అక్కడ సిల్ట్ అనేది ఉంటానా అది ఆగిపోతుంది, మురుగంతా అక్కడ వచ్చేసి ఆగిపోతుంది. ఈ వర్షాకాలంలో ఆ వాటర్ అనేది రోడ్డు మీద వస్తుంది. ఆ మురుగు వల్ల దోమలు అనేది పెరుగుతున్నాయి. ఆ పెరుగుతాన మనకి పిల్లలు ఉన్నారు, మన జాగ్రత్త మనం చూసుకోవాలి. ఈ విషపు జ్వరాలు ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా ఉంటే ముఖ్యంగా మాన్యువల్ ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దోమల్ని నివారించాలంటే మనం చేయాల్సింది మా మున్సిపాలిటీ నుంచి మేము పనిచేపిస్తున్నాము. మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి మాకు తీసే విధంగా కాలువలని ఉంచాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డులో సిల్ట్ అనేది తీస్తేనే మనకి ఈ మురుగు వల్ల ఈ దోమలు అనేది పెరగకుండా ఉంటాయి. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో ఈ నెల 30న మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని ఎంపీడీఓ ఏ దీప్తి తెలిపారు. గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ నెల 30వ తారీఖున స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొలకలూరు గ్రామ పంచాయతీలో జరగబోతోంది. ఇంతకు ముందు నుంచి కూడా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆదేశాల మేరకు ఇంతకు ముందు కూడా కండక్ట్ చేయాలని అనుకున్నాం. బట్ వర్షాల కారణంగా అది కొంచెం డిలే అయింది. రేపు 30వ తారీఖున అంటే బుధవారం ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు జరుగుతుంది. అతిపెద్ద విలేజ్ తెనాలి రూరల్లో కొలకలూరు విలేజ్. అక్కడ కొంత శానిటేషన్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడం, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారనేది మంత్రివర్యుల దృష్టికి రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని సార్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మొత్తం విలేజ్లో ఉండే అందరు శానిటేషన్ వర్కర్స్ని అక్కడికి ఫోన్ చేసి ఆ రోజు ఒక 1 day ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు 9 గంటలకి మంత్రివర్యులు ఇక్కడికి కొలకలూరుకి రావడం జరుగుతుంది. అప్పుడు మండలంలో ఉండే ఏ సమస్య అయినా సరే సార్ దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంది. 9 గంటల నుంచి మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడాను ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. సో సార్ సమక్షంలో సార్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ సిస్టమ్ కూడా ఒకటి కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మీకున్న ఇబ్బందులు కానీ ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే సార్ దృష్టికి తీసుకొచ్చినట్టయితే అక్కడ మండల లెవెల్ ఆఫీసర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు. కాబట్టి తక్షణం సమస్యలు పరిష్కరించేవైతే మళ్ళీ మాకు వాటిని ఎండాస్ చేయడము వాటిని ఫాలోఅప్ చేయడము సార్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆగస్టు 25 నుండి అర్హులైన వారందరికీ QR కోడ్లతో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏపీ సచివాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పౌర సరఫరాల శాఖ ద్వారా అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వాటిలో ఎక్కువ శాతం పరిష్కరించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం 60% రైస్ కార్డులకి సహాయం అందిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 40% పౌరులకి ఈ శాఖ ద్వారా మేము అందించగలుగుతున్నాం. ఎప్పుడైతే కొత్త రైస్ కార్డ్స్లో మార్పులు చేర్పులు చిరునామాలో చేర్పులు వీటికి అవకాశం కల్పించాము, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మాకు అప్లికేషన్స్ వచ్చినాయి. 16,08,612 అప్లికేషన్స్ రాగా అందులో 15,32,758 అప్లికేషన్స్ని
డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. అంటే అనుకూలంగా డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. కేవలం 4.72% మాత్రం తిరస్కరించడం జరిగింది. సో దీనివల్ల ఈ ప్రక్రియ ద్వారా కొత్తగా 9,87,644 మందికి రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూటమి ప్రభుత్వం కల్పించింది. తద్వారా ఈ సంఖ్య ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా రైస్ కార్డుల సంఖ్య 1,45,97,486 సభ్యులతో కలుపుకుంటే 4,29,79,897 మందికి మనం ఈ ఆగస్టు 1వ తారీఖు నుంచి రేషన్ సర్వీసెస్ అందించబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం అందించేది 2,68,23,200 మందికి అయితే రాష్ట్ర ప్రభుత్వం 1,61,00,000 మందికి 56,697 మందికి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతోంది. ప్రస్తుతం ఉన్న పాత విధానాన్ని మార్చే విధంగా డిజిటైజ్ చేసి ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్కి మేము చాలా కసరత్తు చేసాం. ఎందుకంటే జవాబుదారితనం పెంచడమే కాకుండా ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో చాలా స్పష్టంగా సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా పిల్ఫరేజెస్ లీకేజెస్ లేకుండా ఒక రేషనల్ విధానంలో ముందుకెళ్ళాలన్న ఆలోచనతో మా అధికార యంత్రాంగం అందరూ కూడా కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. నాయకుల ఫోటోలు ఉండకూడదని మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి దీన్ని డిజైన్ చేసినప్పుడు ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజ్, క్రెడిట్ కార్డ్ సైజ్ మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం. కార్డ్ నంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి. అంటే 1,45,97,000 కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. ఆగస్టు 25వ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. వారం రోజుల వరకు ఆగస్టు 25 నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు, అదేవిధంగా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం. దాదాపు 11,47,000 మందికి ఈ కేవైసీ అవసరం లేదు. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ కేవైసీ అవసరం లేదు. కాబట్టి ఈ సంఖ్యకి 11,47,132 మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ షాపుల్లో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా ఆ సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఏవైతే అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది 3వ నెల ప్రారంభించాం.
జీఓఎంఎస్ నెంబర్ 134 ద్వారా అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లు తెనాలి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి తెలిపారు. 26వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం 2020ను పొడిగిస్తూ సవరణ ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ పథకం కింద రాష్ట్రంలో 30/6/2025 ముందు వేసిన అనధికార లేఅవుట్లు, ప్లాట్లు నిర్ణీత అపరాధ రుసుము మరియు 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నటకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అనధికార లేఅవుట్ వేసిన డెవలపర్లు లేదా భూమి యజమానులు లేదా నాన్ లేఅవుట్ స్థల యజమానులు ముందుగా వారి యొక్క అనధికార లేఅవుట్లోని అన్ని ప్లాట్లు వివరాలను తెలియజేయాలని, లేఅవుట్ ప్లాన్లను వెంటనే సంబంధిత పురపాలక కార్యాలయం నందు స్వయంగా కానీ ప్రతినిధి ద్వారా కానీ సంప్రదించాలని ఆయన తెలిపారు. మన రాష్ట్ర గవర్నమెంటు మనకి అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే దానికి ఒక చట్టం 2020 వరకు అమలు చేసి ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు పొడిగించారు. మనకు ఎప్పటి వరకు అంటే అది 24/10/2025 వరకు ఆ సవరణ చేసి ఉన్నారు. దానిలో ముఖ్య అంశాలు ఏంటంటే అనధికారికంగా మనకి ప్లాట్లు కానీ లేఅవుట్ భూమి కానీ మనకు కలిగి ఉన్న దానికి మనం 45 రోజుల లోపు కనుక సంబంధిత సర్వేలు ఇంజనీర్ల ద్వారా దాన్ని ప్లాన్లు గీయించి సబ్మిట్ చేసి తద్వారా 45 రోజుల లోపు కనుక మీరు కనుక సంబంధిత ఫీజులు అంటే ఎంత మామూలుగా 50% నుంచి 10,000 వరకు చెల్లించాలా. ఏది లేఅవుట్ భూమి వాల్యూని బట్టి దాని ప్రకారం చెల్లించిన ఎడల మీకు క్రమబద్ధీకరించడానికి ఈ డబ్బులు చెల్లించి 45 రోజుల లోపు కనుక ఈ జీవోని అనుసరించి కనుక చేకూరైతే చాలా రాయితీలో ఫీజు కూడా రాయితీ ఇవ్వబడుతూ ఉంది. అలాగే మీ అందరూ కూడా పట్టణంలో ఎక్కడెక్కడైతే లేఅవుట్ భూములు క్రమబద్ధీకరించుకోకుండా ఉన్నటువంటి ప్లాట్లని వెంటనే సంబంధిత మేము చెప్పినటువంటి ఈ మన సర్వేర్లు ఇంజనీర్లు ఆర్కిటెక్టులు ఇంజనీర్ల ద్వారా వాళ్ళ ప్లాన్ తయారు చేయించుకొని మీరు వెంటనే నిర్ణీత ఫీజు కనుక ఒక మున్సిపాలిటీ ద్వారా చెల్లించేసి మీరు మీ భూములన్నీ కూడా క్రమబద్ధీకరించుకోవడానికి అవకాశం ఉంది. దీన్ని తప్పనిసరిగా మీరు 3 నెలల వ్యవధిలో పూర్తి కావాలి ఈ పరిస్థితి. ప్రభుత్వం వారు జీవోఎంఆర్ 134 ద్వారా 26/7/2025 ఎల్ఆర్ఎస్ 2020 పథకాన్ని పొడిగించుతా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. దీని ప్రకారం 20 లోపల అప్లై చేసుకున్నటువంటి యజమానులు, అనాధికార లేఅవుట్ల యజమానులు, ఫ్లాట్ల ఓనర్లు వాళ్ళు కూడా ఇంకొక అవకాశం కల్పించారు. దాని ప్రకారం మీరు 24/10/2025 లోపు ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో మీకు సంబంధించినటువంటి ఆ యజమాని హక్కు పత్రాలు, ప్లాన్లతో అపరాధ రుసుములో 50% చెల్లించి దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. 6 నెలలు 90 రోజులు దాటిన తర్వాత అటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఈ 90 రోజుల లోపల మీరందరూ కూడా మీరు కొనుగోలు చేసినటువంటి అనధికార లేఅవుట్లలోని ఫ్లాట్లు రెగ్యులైజ్ చేసుకోవడానికి మీరు వెంటనే అప్లై చేయవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అది చేయని ఎడల ఈ అవకాశం ఉపయోగించుకునే ఎడల మీకు బిల్డింగ్ పర్మిషన్ ఇటువంటివి కూడా ఇవ్వము. లేకపోతే దాంట్లో వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిక్ కనెక్షన్లు కానీ ఏవి కూడా ఇవ్వడానికి వీలు ఉండదు. ప్లస్ తదుపరి చర్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ జీవో ప్రకారం ఇది తుది అవకాశంగా ప్రభుత్వం వారు ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరియు ఇటువంటి ఈ స్కీము, ఈ పథకం మీద ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మున్సిపల్ కార్యాలయం ముందు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ముందు సంప్రదించగలరు. ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఈఈ చిరంజీవి కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్రీ విద్యుత్ పథకాన్ని 10 విధాలుగా విభజించి సబ్సిడీ అందిస్తుందని, దీని కింద 1 కిలోవాట్ సిస్టమ్కు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల సిస్టమ్కు 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల సిస్టమ్కు ఏకంగా 78,000 రూపాయలు సబ్సిడీ అందిస్తుందని చెప్పారు. రూప్ టాప్ సోలార్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి సుమారు 1,45,000 రూపాయలు ఖర్చు అవుతుందని, ఇందులో సగం వరకు రాయితీ లభిస్తుందని, రాయితీ కాకుండా మిగిలిన డబ్బు కూడా బ్యాంకులు చాలా తక్కువ వడ్డీకే అందిస్తాయని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. పిఎం సూర్యాఘర్ అని ప్రధానమంత్రి సోలార్ పథకం అని ఒకటి ఉంది, దానికి సబ్సిడీ కూడా ఉంది. దీని గురించి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అనేక మాధ్యమాల ద్వారా పాంప్లెట్స్ పంచాము. మా స్టాఫ్ను కూడా ఇళ్ళంబడే పంపించి తిప్పి అంతా కూడా అవగాహన కల్పించాము. దానిలో కూడా మీరు ఇళ్ళకి ఈ సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే కనుక 3 కిలోవాట్స్కి
78,000 సబ్సిడీ ఉంటుంది. మీకు 3 కిలోవాట్స్కి రఫ్గా 1,90,000 కానీ 1,80,000 2 లక్షల మధ్య ఖర్చు అవుతుంది. దానివల్ల ఏంటంటే మీకు విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గిపోతుంది. అది కాకుండా మీరు ఎక్కువ ఉత్పత్తి చేస్తే కనుక ఆ కరెంటు మీటర్ ద్వారా మీటర్ మారుస్తాం, ఉన్న మీటర్ మార్చి నెట్ మీటర్ అనేది ఇంకోటి పెడతాము. మీరు ఎక్కువ కరెంటు మీ సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి చేస్తే కనుక ఆ కరెంట్ మా లైన్లోకి వస్తుంది. దానికి కూడా మేము ఛార్జెస్ పే చేస్తాము. అలా మీకు ఆల్మోస్ట్ 3 కిలోవాట్ పెట్టుకుంటే 1,80,000 1,90,000 అవుతుంది. ఈ ప్యానల్స్ బిగించే వాళ్ళు కాంట్రాక్టర్స్ ఉంటారు, బయట వాళ్ళు మీరు మాట్లాడుకుని మంచి ప్యానల్స్ ఏదో సెలెక్ట్ చేసుకుని దానిలో అవగాహన పెంచుకుని సోలార్ పెట్టుకుంటే కనుక మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అది ఇళ్ళకి మాత్రమే ఇదన్నమాట స్కీము. 78,000 సబ్సిడీ కూడా ఉంది 3 కిలోవాట్లకి. అదొకటి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తెనాలి ఆర్టీసీ డిపోలో ఆన్ కాల్ విధానంపై పనిచేసేందుకు ఆసక్తి ఉన్న డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ డిఎం రాజశేఖర్ తెలిపారు. 1.5 పైగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన కోరారు. ఎంపికైన వారికి మెడికల్ శిక్షణ ఇచ్చి విధులు కేటాయించనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోలో ఆన్ కాల్ బేస్ మీద డ్రైవర్లు పనిచేయడానికి ఆసక్తి గల డ్రైవర్ల నుండి హెవీ లైసెన్సు వచ్చి సంవత్సరాల కాలం అయిన వారికి అవకాశం కల్పించబడుతుంది. మనకి ఆర్టీసీలో ఏ రోజుకా రోజు ఉద్యోగ విరమణ జరుగుతూ ఉంది కాబట్టి వారి ప్లేస్లో ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో తరఫున ఆన్ కాల్ డ్రైవర్ని తీసుకునే విధానంలో భాగంగా వారు హెవీ లైసెన్స్ కలిగి ఉండి సంవత్సరాల కాలం గడిచిన తర్వాత మాత్రమే వారు అర్హులు. వారు 21 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల లోపల ఉండాలి. వారు కనీసం చదవటం రాయటం కలిగి ఉండాలి. అయితే వారు ఏదైతే ఆన్ కాల్ బేస్ ఉంటుందో ఒక పూట చేస్తే 800, రోజు మొత్తం చేస్తే 1,600 రూపాయల చొప్పున ఇవ్వటం జరుగుతుంది. వారు వాళ్ళ ఆధారు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని వచ్చిన వారి లోకల్గా మా గ్యారేజ్లో ఒకసారి వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ చూసి ఓకే అన్న తర్వాత వారికి మెడికల్కి పంపించిన తర్వాత మా జోనల్ ట్రైనింగ్ కాలేజీలో వారికి డ్రైవింగ్ స్కిల్స్ నేర్పించి దానిలో కూడా పాస్ అయిన వారిని మన ఆర్టీసీకి ఆన్ కాల్ బేస్ మీద తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎక్కడ మధ్యవర్తులు కానీ ఇంకోటి ఇన్వాల్వ్మెంట్ లేదు. కేవలం ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నారో వారు వచ్చి వారి ఆధారు డ్రైవింగ్ లైసెన్స్ చూపించిన వారి స్కిల్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖాళీ ఉన్న డ్రైవర్లు మరియు జీవనోపాధి కోసం ఉన్న డ్రైవర్లందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 25 నుండి డిజిటల్ రైస్ కార్డుల పంపిణీ, మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. గంబూసియా చేపలతో దోమల నివారణ, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.